మీకు మీకు అప్పుడు ఎలా అనిపించింది సార్? అంటే మీరు హీరో, నిర్మాత మీరు హీరోగా ఉన్నప్పుడు మీరు నిర్మాతను చూసే కోణం ఒకటి ఉండొచ్చు. అవును. బట్ మళ్ళీ మీరు నిర్మాత పాత్రలోకి వచ్చేటప్పుడు ఎలా అనిపించింది? అంటే హీరో, నిర్మాతల మధ్య రిలేషన్స్ ఎట్లా ఉండాలని అనిపించింది? హీరోలను నిర్మాతలు ఎప్పుడు కూడా చాలా భార్యాభర్తలు లాంటి వాళ్ళండి. ఇద్దరు అనుకూలంగా ఒకరికొకళ్ళు అనుకూలంగా ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. ఎస్ సార్. లేకపోతే నా రెమ్యూనరేషన్ అంత కావాలి, ఇంత కావాలి, లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదు నేను రాను, ఇలాంటి అనుకుంటే నిర్మాత అనేవాడు భార్య మెడలో ఉన్న మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఆఖరి నిమిషం దాకా సినిమా రిలీజ్ అవటం కోసం కష్టపడే ఒక మంచి నిర్మాత. ఆ నిర్మాత 4 రోజులుగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి తప్ప ఓ సినిమా తీసి ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా ఉంటే కుదరదు. అందుకని మ్యాక్సిమం నిర్మాతకి కోఆపరేట్ చేయాలి. అందుకని నేనున్న కెరీర్లో ఏ రోజున సినిమా హీరోలుగా చేసినప్పుడు కూడా ఏ రోజున నాకు ఇంత రెమ్యూనరేషన్ కావాలని అడగటం కానీ మీరు డబ్బులు ఇస్తేనే రేపు షూటింగ్ వస్తాను అంటే కానీ ఏ రోజున అనలా. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఒక బిజినెస్ మ్యాన్. ఎస్ సార్. సో బిజినెస్లో ఉండే కష్టాలు ఏంటి, సినిమాలో ఉండే కష్టాలు ఏమిటో నాకు అప్పటికే తెలుసు. సో ఈ తప్పు మనం చేయకూడదు, నిర్మాతను మనం కాపాడుకోవాలి అనేది రామారావు గారు చూసి, నాగేశ్వర గారు చూసి, వీళ్ళందరూ ఎవరిని చూసైనా నేర్చుకున్నాం. మంచి ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మంచిని నేను తెలుసుకున్నాను. ఎలా ఉండాలి, అలవాట్లకు దూరంగా ఎలా ఉండాలి, వ్యవహారిక నీతిగా నిజాయితీగా ఎలా ఉండాలి. ఎందుకంటే అప్పటికే నాకు పెళ్ళి అయిపోయి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఎస్ సార్. ఆ టైంలో నేను వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. చెడిపోవటానికి, బాగుపడటానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో చెడిపోవటానికి కూడా అంతకంటే ఎక్కువ బయట స్టాక్ ఉండేది ఉంటాయి. అవును సార్. అందుకని మనం వాటి జోలికి వెళ్ళకూడదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, జూదం ఆడకూడదు, టైం ప్రకారం వెళ్ళి చేయాలి, క్రమశిక్షణ మెయింటైన్, ఇవన్నీ నాకు నేనే పెట్టుకున్నాను. అది 100కి 100 పాళ్ళు కూడా నేను సక్సెస్ఫుల్గా చేయగలిగాను. ఓకే. అలా చేయటం మూలంగానే వాళ్ళు ఎన్నో పెద్ద టాలెంటెడ్ హీరో అని నేను చెప్పుకోను, కానీ వాళ్ళ ఒక క్రమశిక్షణతో ఉండే అతను ఇచ్చిన క్యారెక్టర్ బాగా చేస్తాడని ఒక మంచి పేరు తెచ్చుకున్నానంటే దానికి కారణం ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి మాతో ఉన్నటువంటి. మీరు అన్నట్టు అక్కడ వరకు కూడా వెళ్ళక్కర్లేదు సార్. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు, మీరు వివాద రహితుడిగా ఉన్నారంటేనే ఇంకా అదే బిగ్ సర్టిఫికేట్. మీకు అంతకు మించిన సర్టిఫికేట్ లేదు కదా. హీరోలతో సత్సంబంధాలు అనేది ఒక ఎత్తు. ఎక్కువగా ఏ హీరోతో ఎక్కువ క్లోజ్ ఉండేవారు సార్? అంటే కష్టం సుఖం ఓపెన్గా ఎవరితో చెప్పుకోలేనిది కూడా చెప్పుకోనంత క్లోజ్నెస్ ఏ హీరోతో ఉండేది మీకు? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అఖిలేని నాగేశ్వరరావు గారి అభిమాని. ఓకే. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ఫస్ట్ డేలు చూడాలి అనేటువంటి అది నాకు తెలియకుండా నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద కూడా పడి ఒకళ్ళిద్దరు అన్నారు, నువ్వేంటో నాగేశ్వరరావు గారిని అనుకరిస్తున్నట్టుగా ఉంది. అయ్యో, నేను అనుకరించలేదు, నాకు తెలిసిన ప్రకారంగా చేశాను. అప్పుడు మీ ఆహార్యం, మీ క్రాఫ్ట్ అట్లా అనిపించేది. అదే ఒకవేళ అది ఉందేమోనని తర్వాత జాగ్రత్త పడి అలాంటిది లేకుండా ఉండటం కోసం కూడా చేశాను. అందుకని నాగేశ్వరరావు అంటే విపరీతమైన ఇష్టం. ఎన్టీ రామారావు గారు ఎందుకు ఇష్టం అంటే ఆయన పౌరాణిక సినిమాలు కానీ, జానపద సినిమాలు కానీ, చారిత్రాత్మక సినిమాలు కానీ అద్భుతంగా చేసేవారు. సోషల్ ఫిల్మ్స్ అంటే నాగేశ్వరరావు అంటే ఎంత ఇష్టమో, జానపదాలను పౌరాణికాలు అంటే ఆయన అంటే కూడా అంత గొప్ప. అందుకని వాళ్ళిద్దరూ అంటే బాగా ఇష్టం. అలాగే సినిమా ఇండస్ట్రీకి రాకముందే శోభన్ బాబు గారితో పరిచయం జరిగింది. ఓకే. విజయవాడ ఏదో షూటింగ్ వస్తే ఆయనకి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉండి అతను నేను వెళ్తున్నాను నువ్వు కూడా రా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేశాడు. ఆయన నా ఇంకా చూస్తున్నాడు. సార్ ఏంటి సార్ నా ఇంకా చూస్తారు ఏంటి అన్న. ఏం లేదు, మీరు బాగున్నారు కదా, మీరు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ట్రై చేయలేదు అన్నాడు. చాలా మంది కోరుకున్నారు మీరు ఇండస్ట్రీకి రావాలని. అంటే నేను అన్నా, సార్ నాకు బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరుకుంటున్నాను, బిజినెస్ చేసుకుంటున్నాను, బాగుంది, సరదా కోసం నాటకాలు వేసుకుంటున్నాను, అందుకని నేను ఆ దృష్టి పెట్టుకోలేదండి అన్న. లేదు వస్తే బాగుంటుంది మీరు అని అన్నారు. అలా ఆయన మంచితనం కానీ ఆయన ఫ్రెండ్షిప్ ఇట్లా నాగేశ్వరరావు రామారావు తర్వాత నేను చెప్పుకునేది శోభన్ బాబు గురించి. అలాగే నేను చదువుకునే రోజుల్లో ఏలూరు కాలేజీలో మేమందరం కూడా చదువుకునే రోజుల్లో నా క్లాస్మేట్ కృష్ణ గారు. ఓకే. కృష్ణ గారు నేను పక్కపక్కనే కూర్చునేవాళ్ళం. ఎందుకంటే కొంచెం బుద్ధిమంతులు కామ్గా క్వైట్గా ఉండే వాళ్ళందరూ ముందు బెంచ్లో కూర్చోబెట్టేవారు, అల్లరి బ్యాచ్ అందరూ వెనక కూర్చునేవారు, బ్యాక్ బెంచ్ బ్యాచ్. అలాగే మరి రాజమౌళి గారి ఫాదరు విజయేంద్ర ప్రసాద్ గారు మా క్లాస్మేట్. ఓకే. డైరెక్టర్ ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు మా క్లాస్మేట్. ఓకే. అలాగే చటర్జీ గారు, ముఖర్జీ గారు అయిన వాళ్ళు, విజయబాబురెడ్డి గారు, వీళ్ళందరూ కొద్దిగా మాకంటే 2 ఏళ్ళు సీనియర్. కానీ మేమందరం ఒక కాలేజీ నుంచి వచ్చేవాళ్ళం. ఇండస్ట్రీలో ఉన్నంత వరకు మనం తప్పు చేయకూడదు. నెంబర్ 1 క్రమశిక్షణ పాటించాలి. నెంబర్ 2 ఏ రోజున కానీ డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్ రాను అని నిర్మాతను మనం ప్రశ్న ఇవ్వకూడదు. ఏదో కదా ముందు సినిమా పూర్తి అవ్వాలి, పూర్తయి సక్సెస్ఫుల్గా ఆడితే వాళ్ళే పిలిచి తీసుకొచ్చి ఇచ్చేస్తారని అది మెయింటైన్ చేయటం మూలంగా ఒక మంచి పేరు రావటం కానీ, అలాగే
క్రమశిక్షణ సరిగ్గా ఉండటం మూలంగా డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళ సినిమాల్లో మంచి క్యారెక్టర్లు ఇవ్వటం కానీ జరిగింది. ఓకే దానికి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే